ఈ నవనాథ్ మందిర్ అనేది దక్షిణ భారతదేశంలో ఏకైక మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లటానికి దాని యొక్క నవనాథుల యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని విశేషంగా సేవాగమ ప్రకారంగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నవి. దీనికి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వారి యొక్క సమయాభావం లేకపోవటం చేత సమీపంలో అతి త్వరలో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మీరు చూస్తున్న దేవాలయం విజయవాడలోని మొగల్రాజపురంలో ఉన్నటువంటి ఎంతో ప్రముఖ క్షేత్రమైనటువంటి శ్రీ శివగిరి శైవ క్షేత్రానికి వెళ్లే మార్గంలో ఉన్నటువంటి శ్రీ నవనాథ్ దేవాలయం. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే పరమశివుడు మనకి 9 రూపాల్లో దర్శనమిస్తారు. ప్రస్తుతం ఈ దేవాలయం నిర్మాణంలో ఉంది, ఇంకా ప్రతిష్టా కార్యక్రమాలు జరగలేదు. ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని శ్రీ శివగిరి క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ శివగిరి మల్లికార్జున శర్మ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయ విశేషాలు వారి మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం శ్రీ శివగిరి క్షేత్రానికి వెళ్ళే మార్గంలో నవనాథ్ మందిరం అయితే ఉంది. సో ఈ మందిరం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం శ్రీ శివగిరి మల్లికార్జున శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మందిరాన్ని ఎప్పుడు స్థాపించారు సార్? ఇప్పుడు ఈ నవనాథ్ మందిర్ అనేది దక్షిణ భారతదేశంలో ఏకైక మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లటానికి దాని యొక్క నవనాథుల యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని విశేషంగా సేవాగమ ప్రకారంగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నవి. దీనికి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వారి యొక్క సమయాభావం లేకపోవటం చేత సమీపంలో అతి త్వరలో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తుంది. ఈ మందిరం స్థాపించడానికి ప్రేరణ ఏంటి సార్? ఈ నాగ సాంప్రదాయ ప్రకారంగా హిమాలయ నాగ సాధువులచే నాగ సాంప్రదాయ ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ నవనాథులు అనేవి ఉత్తర భారతదేశంలో ఉన్నవి. వాటి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలను, వాటి యొక్క విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించి భక్తునికి ఏకకాలంలో నవనాథ క్షేత్రాన్ని దర్శించే యొక్క భాగ్యాన్ని కలగజేయడం కోసం ఈ రకమైన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ మందిరం కట్టేటప్పుడు మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, అనుభవాలు? ఏ కష్టాలు లేవు, అనుభవం ఉంటుంది. స్వానుభవ మహోత్తం గురువు. కష్టాలనే ప్రతి దాంట్లో ఉంటాయి. నాకు ఏ రకమైన కష్టాలు అవేమీ లేవు. ఇప్పుడు ఈ నవనాథుల్ని భక్తులకు ఏకకాలంలో ఒకే ప్రదేశంలో చూపించాలని చెప్పి మా ఆకాంక్ష. ఈ నవనాథ్ మందిరం యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్? నాగ సాంప్రదాయం. పరమేశ్వరుని యొక్క అంశే నాగ అనేది పరమేశ్వరుని యొక్క అంశ. ఆయన ఈ భూమి మీదకి 9 మంది నవనాథుల్ని పంపించడం జరిగింది. ఆయన యొక్క అంశాలుగా ఈ విధంగా నవనాథుని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మందిరానికి సంబంధించినటువంటివి భక్తులు ఏమైనా సహాయ సహకారాలు మీకు అందుతున్నాయా? ఇప్పటివరకు ఏ రకమైన సహాయ సహకారాలు లేవు. ఇక వస్తే సంతోషిస్తాం. మేము చేసే ధర్మకార్యాలకు సాక్షిభూతులుగా ఉండమని చెప్పి ఈ సమాజాన్ని మేము కోరుతున్నాం. మీ సొంత ఖర్చులతోనే, బాధ్యతతో ఇవన్నీ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మందిరానికి రావాలంటే మార్గం ఎలా సార్? 5వ నంబర్ బస్ రూట్లో అమ్మా కళ్యాణ మండపం బస్ స్టాప్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొండవైపు రోడ్లో సమాధులు స్టార్టింగ్లో ఉంటాయి. ఆ రోడ్లో ఎక్కడికెక్కడ శివగిరి ముఖద్వారం అని చెప్పి బోర్డ్స్, అవన్నీ యారో మార్క్స్ బోర్డ్స్ ఉంటాయి. ఆ క్రమంలో వస్తే వాటర్ ట్యాంక్ పక్కనే నవనాథ్ మందిరము, సాయిబాబా మహాసంస్థానం ఉండటం జరిగింది. సాయిబాబా గుడిని రీచ్ అయితే దానికి ఆనుకునే ఈ నవనాథ్ మందిరం కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ నవనాథ మందిరానికి సంబంధించినటువంటి బాధ్యతలు మీరు తీసుకుంటున్నారా, లేకపోతే కమిటీ ఏమన్నా ఉందా? ఏ కమిటీ లేదు, ఏకనిరంజన్ ఒకళ్ళే చేస్తున్నారు. భగవంతుడి యొక్క ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి నేను సిద్ధంగా. పూర్తి బాధ్యతలు మీరే తీసుకున్నారు. సార్, ఇప్పుడు ఈ మందిరానికి సంబంధించినటువంటి భక్తులకు సంబంధించినటువంటి సందేహాలు ఇంకా అవసరం లేదు సార్.